ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి నేరాలకి అధ్యక్ష రెండే సొల్యూషన్స్ అధ్యక్ష. కఠినమైన శిక్షలు ఉండాలి, రెండోది ఏంటంటే ఇవి జరగకుండా నివారించాలి అధ్యక్ష. కఠినమైన శిక్షణ ఉండాలనేసే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టము శాసనసభలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పెడితే అది పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నివారణకు కూడా దిశ యాప్ ని తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం నేను వినడం జరిగింది, దిశ యాప్ ని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏదో ఒక యాప్ పేరు మార్చినా పర్వాలేదు, మహిళల భద్రత కోసం ఉండాలి అనేసి మేము కోరుకున్నాము. గతంలో వీళ్ళు విమర్శించిన అదే దిశ యాప్ ని శక్తి యాప్ గా పేరు మార్చి పెట్టడం చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శక్తి యాప్ తెచ్చారు, చాలా సంతోషం. దీన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు? డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవగాహన కార్యక్రమాలు అయితే జరగాలి అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని సూచన ఇస్తున్నాను ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఏదైనా తెలియజేస్తున్నారా? అలాగే ఎక్కువగా లైంగిక వేధింపులు పాఠశాలలో జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ లైంగిక దాడుల నుంచి కాపాడడానికి ఏవైనా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారా? అలాగే మహిళా కళాశాలలు పాఠశాలలు దగ్గరగా విద్యా సంస్థల దగ్గరలో బెల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష.